జూబ్లీహిల్స్ లోని ఓ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాన్యవర్, మంగళగౌరి బట్టల షోరూమ్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపింగ్ మాల్లో ఉన్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న బిల్డింగ్లకు మంటలను వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపింగ్ మాల్ కు రెండు వైపులా జ్యువెలరీ షాపులున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాన్యవర్, మంగళగౌరి బట్టల షోరూమ్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపింగ్ మాల్లో ఉన్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న బిల్డింగ్లకు మంటలను వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపింగ్ మాల్ కు రెండు వైపులా కూడా జ్యువెలరీ షాపులున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాన్యవర్, మంగళగౌరి బట్టల షోరూమ్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేసింది అక్కడ. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపింగ్ మాల్లో ఉన్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న బిల్డింగ్లకు మంటలను వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. షాపింగ్ మాల్ కు రెండు వైపులా కూడా జ్యువెలరీ షాపులున్నాయి. పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, నంబర్ 36 లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో రెండు బట్టల దుకాణాలు, రెండు వస్తు దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అయితే ఇప్పటికీ రెండు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. రెండు ఫైర్ ఇంజన్లు మొత్తం కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇందులో ఏదైతే పెద్ద మొత్తంలో కార్మికులు ఉన్నట్లు అధికారులు ఇప్పుడే గుర్తించారు. కార్మికులందరూ కూడా సేవ్ చేసి రక్షించి వాళ్ళందరూ కూడా బయటికి రప్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున ఇంకా మంటలు వ్యాపిస్తున్నాయి, మంటలు వస్తున్నాయి. ఇందులో రెండు మంగళగౌరితో పాటు రెండు క్లాస్ షోరూమ్స్ ఉన్నాయి. ఇందులో మంగళగౌరి తోటి మాన్యువర్ రెండు క్లాస్ షోరూమ్స్ ఉన్నాయి. రెండు క్లాస్ షోరూమ్స్ ఉంటే అతిపెద్ద అని చెప్పొచ్చు. ఇటు రోడ్ నెంబర్ 36 లో అతిపెద్ద షోరూమ్స్ అని చెప్పవచ్చు. చూస్తే ఇంకా మంటలు కూడా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఎందుకంటే ఎలివేషన్ కోసం పెట్టిన భారీ కట్టడం సంబంధించి చూసినట్టయితే అందులోనే మేజర్ గా ఫైర్ యాక్సిడెంట్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలివేషన్ కోసం ఒక పెద్ద టెంపుల్ సంబంధించిన సెట్ వేయడం జరిగింది. ఆ టెంపుల్ సెట్ లోనే ఈ ఫైర్ మొత్తంగా వచ్చింది. ఆ తర్వాత లోపల పెద్ద ఎత్తున కూడా క్లాస్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నట్టుగా ఇప్పటికీ ఒక సమాచారం. అయితే ఇప్పటికీ అధికారులు సకాలం గుర్తించడం జరిగింది. తర్వాత వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఇక్కడ రావడం జరిగింది. తర్వాత రెండు ఫైర్ ఇంజన్లు పూర్తిగా ఇక్కడ మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు కూడా కంట్రోల్ చేసేందుకు పూర్తిగా చేస్తున్నారు. అయితే ఇప్పటికీ దీంట్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రప్పించారు. అయితే ఈ మంటలు కూడా మిగతా ప్లేస్ లో కూడా వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పక్కనే చూస్తే అతిపెద్ద బంగారం షాప్స్ ఉన్నాయి. ఇటు పక్కన చూస్తే మరొక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, బంగారు దుకాణం కావచ్చు, ఈ రెండింటి సంబంధించి చూసినట్లయితే ఈ రెండింటి కనుక మంటలు వ్యాపిస్తే అతిపెద్ద ప్రమాదం సంబంధించి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారులు వెంటనే అప్రమత్తమై రెండు ఫైర్ ఇంజన్లకు రప్పించి మంటలు పూర్తిగా ఇప్పటికి ప్రస్తుతానికైతే అదుపు ప్రయత్నం చేస్తున్నది. అయితే భారీ ఎత్తున ఎలివేషన్ మనం చూస్తున్న ఎలివేషన్ చూస్తే ఇది కేవలం
ప్రస్తుతం మంగళగౌరి మాన్యువర్ సంబంధించిన ఈ క్లాస్ షోరూమ్ లో అతిపెద్ద టెంపుల్ సంబంధించి ఒక ఎలివేషన్ కట్టడం జరిగింది. అయితే ఎలివేషన్ సంబంధించి చూసినట్లయితే దీంట్లో ముందస్తుగా పగిలిన సంబంధించింది. ఆ తర్వాత ఆ మంటలు వేగంగా వెనక సైడ్ కూడా వ్యాపించడం జరిగింది. అయితే వ్యాపించిన మంటలు కూడా పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే చూస్తే ఈ మంటలకు సంబంధించి దాదాపు మరికాసేపట్లో అదుపులోకి వస్తుందని చెప్తారు. అయితే టెంపుల్ సంబంధించి ఎలివేషన్ లోనే ఈ అగ్ని ప్రమాదం సంబంధించింది. దీంట్లో ఉన్న కార్మికులు వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికైతే తాము కంట్రోల్లోకి తెచ్చాము, వాళ్ళందరూ బయటకు తెప్పించామని చెప్తున్నారు. ఇప్పటికైతే ఫైర్ మాత్రం కూడా దాదాపు మరికాసేపట్లో కంట్రోల్కి వచ్చే అవకాశం ఉన్న అధికారులు చెప్తున్నారు. రాజా రమేష్